నైట్ అయితే మా పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. నా కోసమని వెజ్జీస్ కూడా యాడ్ చేసుకున్నాను. నా దగ్గర అందుబాటులో ఉన్న క్యారెట్, బంగాళదుంప అయితే యాడ్ చేశాను. ఈ క్యారెట్, బంగాళదుంపని చిన్నగా కట్ చేసేసుకొని వేసుకుంటే తొందరగా అవి ఆవిరికి ఉడికిపోతాయన్నమాట. నేనైతే డైట్‌లో ఉన్నాను కదా! కొంచెం నాకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనేసి ఎక్కువ వెజ్జీస్ అయితే యాడ్ చేశాను. రైస్ క్వాంటిటీ తక్కువ అనమాట. నాకైతే చాలా నచ్చింది. డెఫినెట్‌గా మీరు ఒక్కసారి ట్రై చేయండి. సో, ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇంకా ఎగ్స్ అయితే పలగొట్టుకొని వేసేసుకోవాలి. నాకైతే ఒక చేతిలో ఫోన్ ఉంది. ఇంకొక చేత్తోనే నేను ఎగ్స్ అయితే పలగొట్టి వేయాలి. అవ్వలేదు. ఇంకా మా మోనుంది ఏమనంటే స్టవ్ హైట్ ఏమో ఎక్కువైపోయింది. మా మోను అయితే తక్కువైపోయింది. అందుకే సరింగా రాలేదులే కానీ. సో, ఇంక మొత్తానికైతే 4 గుడ్లయితే వేశాను. అలాగైతే ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, ఆ తర్వాత క్యారెట్, ఉల్లిపాయలు, ఒక్కటి పచ్చిమిరపకాయ అదేనా రౌండ్‌గా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోయింది. లిడ్‌తో క్లోజ్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి. సో, నేనైతే ఆ క్లిప్ అయితే మిస్ చేశానులే కానీ ఇంకా ఇప్పుడైతే చక్కగా ఉడికించుకున్న రైస్ లేకపోతే పొద్దుట మిగిలిపోయిన అన్నం ఉంటది కదా! అలా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అనుకున్నప్పుడు ఇలాగ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, డైరెక్ట్‌గా మనం సద్దన్నం తినడం అంత ఇష్టపడం. కానీ ఇలా చేసుకుంటే బావుంటది కదా! సో, ఇంక మొత్తానికైతే మంచిగా అన్నం మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కారము, ఉప్పు, అలాగే గరం మసాలా చాలా బావుంటుంది. వేసేసుకొని లాస్ట్‌లో చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ పలుకొని తింటే సూపర్ ఉంటది. మీరు